నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ విద్యలకు, సమస్త సాధనలకు, అఖిల యోగ పరంపరకు మూలమైన మంత్రం పంచాక్షరి. నమః శివాయ అనే పంచాక్షరీ మంత్ర సాధనతో ఎందరో యోగులు, సిద్ధులు, మహర్షులు శివకరుణా కటాక్షాల్ని అందుకున్నారు. సర్వసిద్ధ గురువులు, సకల యోగీశ్వరులు దేవాదిదేవుడి శివుడేనని అనుభవపూర్వకంగా, సాకారయుక్తంగా నిరూపించారు. స్వీయ అనుభవ అనుభూతులతో సత్యాన్ని దర్శించారు. తమ తపోశక్తిని ధారపోసి, తమ యోగశక్తిని ఆవిష్కరించి శివమూర్తిమత్వాన్ని ప్రకటించారు. ఆ పరంపరలోని ప్రఖ్యాత శైవ మఠం కర్ణాటక రాష్ట్రం హుబ్లీలోని శ్రీ సద్గురు సిద్ధారూఢ స్వామి మఠం. ఈ మఠంలో నెలకొన్న శైవ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గురువు అంటే జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపచేసే దివ్య రూపం. ఆచార్యపీఠం సమాజానికి దివ్యోపదేశం చేసే దారిదీపం. గురు పరంపరకే ఆద్యునిగా, సర్వలోక పూజ్యునిగా వెలిగే శంకర మహాదేవుడు. ఆది గురువైన ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి సిద్ధి సాధించిన శ్రీ సద్గురు సిద్ధారూఢ స్వామి. మానవత, మానవీయత అనేవి దైవానికి దగ్గర చేసే దివ్య కుసుమాలు అని ప్రబోధించిన సద్గురువు సిద్ధారూఢ స్వామి నెలకొన్న మఠం కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో వెలుగొందుతోన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. సమస్త పాపక్షయకరమైనది, యోగదాయకమైనది, క్షేమదాయకమైనది శివారాధన. ఆర్ష సంప్రదాయంలో శివారాధనను మించిన ఆధ్యాత్మిక చింతన లేదనేది జగమెరిగిన సత్యం. అందుకే యోగులు, సాధకులు, ఋషీశ్వరులు, మహర్షులు శివ భగవానుడితో తమ మనోసీమల్ని అనుసంధానించుకొని చరితార్థులయ్యారు, కైవల్య ప్రాప్తి పొందారు. ఆ సంవిధానంలోనే పరమేశ్వరుణ్ణి తన జీవన పర్యంతం ఆరాధించి మహాదేవుడి కరుణ అందుకున్న ధన్యజీవి సద్గురు సిద్ధారూఢ స్వామి. ఆ మహర్షి ఆరాధించిన శివస్వరూపంతో నెలకొన్న సిద్ధారూఢ మఠం దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతమైంది. నమో జ్యేష్ఠాయ చ, అందరికంటే అధికుడైన శివుడికి వందనాలని యజుర్వేద నిర్వచనం. గురు పరంపరకు సాకార రూపం మహాదేవుడు. గురు రూపానికి పూర్ణావతారం పరమేశ్వరుడు. జనుల కల్మషాల్ని, చిత్త విభ్రాంతుల్ని, పలుకుబడులలో పారుష్యాన్ని, మనోచాంచల్యాన్ని నిలువరించి విపరీత భావాల్ని రూపుమాపి అందరికీ జ్ఞానబోధన ఆవిష్కరించడానికి పరమేశ్వరుడు గురు దక్షిణామూర్తిగా అవతరించాడు. అందుకే గురవే సర్వలోకానామంటూ మహాదేవుణ్ణి కీర్తిస్తున్నాం. సర్వజీవుల హృదయాలలో కొలువైన ఏకైక దైవం శివుడే. సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు సిద్ధిస్తాయి. శివ పంచారణం నుండి పంచాక్షరి ఆవిర్భవించింది. పంచాక్షరిలోని 5 అక్షరాల నుంచే ఈ ప్రపంచం సాకారమైంది. అందుకే మహాదేవుణ్ణి ప్రపంచ సృష్టికర్తగా సంభావిస్తూ నిర్గుణ నిరోపాసనను సాధకులు కొనసాగిస్తారు. ఆ పరంపరలోనే సిద్ధారూఢ స్వామి నిరంతరం సేవించిన జ్యోతిర్లింగమే సిద్ధానందరూప శివలింగం. ఆ లింగమూర్తి నెలకొన్న ఈ సిద్ధమఠం భక్తజన సందోహంతో నిత్యం ఆకర్షణీయంగా భాసిల్లుతోంది. సర్వకారణుడు, సర్వకాలుడు, సర్వావస్థల్లో నిత్యమై సత్యమై వెలిగే పరంజ్యోతి పరమేశ్వరుడు. సర్వ విద్యలకు ఆధారమైన జ్ఞానమూర్తి మహేశ్వరుడు. ఎవరి ద్వారా ఈ లోకానికి సంతోషం, ఆనందం, సౌమనస్యం, సౌజన్యం వంటి సానుకూల అంశాల సమాహారాలు వ్యక్తమవుతున్నాయో ఆ దైవమే పరమశివుడు. సిద్ధానంద ప్రదాయకుడిగా, సిద్ధయోగీశ్వరుడిగా శంకరుడు ప్రసిద్ధుడు. సత్యానంద స్వరూపునిగా సిద్ధేశ్వరుడు ఈ లోగిలిలో మహాలింగమూర్తిగా ఆవిష్కారమవుతున్నాడు.
బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సమస్త దేవతలు అందరూ శివుని స్థూల రూపాలే. ఎవరు 4 దిక్కులా లోపల బయట నిలిచి ఉన్నారో, ఎవరి సంజ్ఞామాత్రం చేత సకల దేవతలు తమ కార్యకలాపాల్ని, కర్తవ్య పాలనను నిర్వహిస్తారో ఆ ఘనతర దైవమే శివుడు. నువ్వు సౌఖ్యవంతమైన జీవన పరమార్థాన్ని ఆస్వాదించాలంటే సమస్త అధినాయకుడైన శివుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించమని ఎందరో గురువులు ప్రకటించారు. నిర్గుణోపాసన ద్వారా కైవల్య ప్రాప్తిని అందుకోవడానికి శివ కరుణే, శివానుగ్రహమే ముఖ్య సాధకమని సిద్ధారూఢ స్వామి ఉపదేశించారు. శివోహం అంటూ సృష్టిలో నిష్ఠూరమైన పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకున్న సిద్ధయోగి సిద్ధారూఢ స్వామి. సత్, చిత్, ఆనంద రూపంలో సచ్చిదానంద పరబ్రహ్మ చైతన్యంగా సిద్ధారూఢ సర్వేశ్వరుణ్ణి దర్శించారు. బ్రహ్మానంద, పరమానంద, ఆత్మానందాల మేలు కలయికగా ఈశ్వరుణ్ణి దర్శించి సిద్ధారూఢ స్వామి సిద్ధ మహాయోగిగా సాకారమయ్యాడు. అందుకే ఈ మఠం సిద్ధానంద సిద్ధారూఢ దివ్య సన్నిధిగా అలరారుతోంది. సిద్ధానంద ప్రదాయకం సర్వసిద్ధి సమాహారం ఆనందరూప ప్రవర్ధకం వందే సిద్ధారూఢం ప్రమోద సాధకం ప్రకీర్తి ప్రదాయకం నమామి సద్గురుం శ్రీ సిద్ధారూఢం ప్రణమామ్యహం. ఎందరో శిష్యులకు, భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన సమర్థ సద్గురువు సిద్ధారూఢ స్వామి. మఠం ప్రధాన మందిరంలో పాలరాతి మూర్తిగా నానావిధ పరిమళ భరిత పుష్పమాలికల సౌందర్యోపేతంగా సద్గురుమూర్తి అలరారుతుంటుంది. వెండి మంటపంపై ఉన్న సిద్ధారూఢ స్వామి మూర్తి దిగువ భాగంలో స్మారక పీఠం నెలకొని ఉంటుంది. ఈ పీఠంపై పాలరాతి మూర్తిగా అనంత దయామృత స్ఫూర్తిగా సిద్ధారూఢ స్వామి ఆకృతి గోచరమవుతుంది. సదా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ సర్వకాలాల్లో జ్ఞానరూపకంగా ఉంటూ ఆనందసాగరంగా వర్ధిల్లుతూ మాయకు అతీతమై తేజరిల్లుతూ ఉంటాడో ఆ దైవరూపమే శివుడు అని సిద్ధారూఢ స్వామి విస్పష్టంగా పేర్కొన్నారు. సత్యస్వరూపుడైన శివపరమాత్మను తన యోగనిష్టలో దర్శించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న సద్గురు శ్రేష్ఠుడు సిద్ధారూఢ స్వామి. జీవుడే శివుడు, జీవుడి కంటే శివుడంటూ ప్రత్యేకించి లేడు. సర్వభూతాలలో ఉన్నది ఆ శివుడే. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు జీవన్ముక్తులవుతారు. విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే శివపరమాత్మ. మనస్సులో గూడు కట్టుకుని ఉన్న చంచలత్వాన్ని తొలగిస్తే శివ సాక్షాత్కారం కలుగుతుందని సద్గురు సిద్ధారూఢ స్వామి ప్రబోధించారు. అద్వైత వేదాంత తత్వాన్ని ప్రచారం చేసి సమత, మమత, మానవతల త్రివేణి సంగమంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సిద్ధారూఢ ప్రచారం చేశారు. సర్వజనులకు కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా శివతత్వామృతాన్ని పంచిన ధన్యజీవి సిద్ధారూఢ స్వామి. ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్ది అద్వైత వేదాంత సంప్రదాయాన్ని, శివ మహాదేవ తత్వ సారాన్ని అందరికీ అందించారు. ఆ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలలో ఉన్న 3000 సిద్ధారూఢ స్వామి మఠాలకు ఈ దివ్య మఠం ఆధార భూమికగా నిలుస్తోంది. మహాలింగమూర్తి తనని స్మరించి, ధ్యానించి, ఆరాధించిన యోగుల్ని ఉద్ధరించిన మహాయోగీశ్వరేశ్వరుడు. శివ పరమాత్మ మహర్షుల హృదయ లోగిళ్లలో నా రూపమై ప్రతిష్ఠితమై ఉంటుందని మహాదేవుడు లింగపురాణంలో పేర్కొన్నాడు. ఆ పరంపరలో సర్వాన్పణ మహాతేజో లింగమూర్తి ఆరాధన, ధ్యానస్థితిలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు సద్గురు సిద్ధారూఢ స్వామి.
సిద్ధారూఢ స్వామి ప్రవచనాలు, సూక్తులు, ఉపదేశ సారాలకు సాకారమై ఈ మఠం భాసిల్లుతోంది. వివిధ రకాల మూర్తిమత్వంతో విభిన్న ఆకృతులలో సిద్ధారూఢ స్వామి విగ్రహాలు, శిల్పాలు ఈ మఠంలో గోచరమవుతాయి. శేషతల్పసాయిగా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా సిద్ధారూఢ స్వామి శిల్పాకృతి దర్శనీయమవుతుంది. ఎందరో మహనీయులకు, సంస్కర్తలకు, నాయకులకు సిద్ధారూఢ స్వామి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని జయప్రదంగా ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధారూఢ స్వామి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని అందుకున్నారు. ఆధ్యాత్మికతకు, సమాజ అభ్యున్నతికి, వ్యక్తి పురోగతికి సిద్ధారూఢ ప్రవచనధార నాటికి నేటికి ఉపయుక్తమవుతోంది. ప్రభువులకు మహాప్రభువు, దేవాదిదేవుడు, పాలకులకే మహాపాలకుడు, సర్వశ్రేష్ఠతమ దైవం సర్వేశ్వరుడని శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకటించింది. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన సిద్ధారూఢ స్వామి శివారాధనతో, శివానుగ్రహ సాధనలో తన జీవితాన్ని సమర్పించారు. ఏకం ఏవ శివో నిత్యం అన్నట్టుగా నిత్య సత్య సత్వస్వరూపుడైన పరమేశ్వరుడే సర్వ జగద్రక్షకుడు. బిందువుగా సాకారమై, ఆపై సింధువుగా వ్యక్తమై, విశ్వరూపునిగా తేజరిల్లే మహావిరాట్ ప్రాణశక్తి పరమేశ్వరుడు. సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర స్వరూపునిగా, సచ్చిదానంద రూపునిగా మహేశ్వరుడు అభివ్యక్తమవుతున్నాడు. అలాంటి సర్వోత్కృష్టమైన దైవాన్ని నిరంతరం ధ్యానించి, శ్వాసించి, ఉపాసించి శివుని అనుగ్రహాన్ని అందుకున్న సర్వగుణ సంపన్నుడు సిద్ధారూఢ స్వామి. సద్గురు సిద్ధానంద స్వామి మఠం ఆవరణలో పలు ఉపమందిరాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. శిష్యుల మందిరాలు, కైలాస మంటపం, నాగమంటపం, ప్రవచన మంటపాలతో ఈ మఠం ఆవరణ శివభక్తి గరిమతో ప్రస్ఫుటమవుతుంది. ఈ సముదాయంలోని ప్రతి సన్నిధి భక్తులందరికీ ఎనలేని చిత్తశాంతిని, ఆత్మానందాన్ని కలిగిస్తుంది. హుబ్లీలోని సద్గురు సిద్ధారూఢ స్వామి దివ్యమఠం శైవతత్వ సముద్ధరణకు సంకేతంగా నిలుస్తోంది. భారీ కట్టడాలతో, ముఖమంటపాలతో, ప్రత్యేక మంటపాలతో, గోపురాలతో ఆధ్యాత్మిక దీప్తుల్ని ప్రకటిస్తోంది. సోపాన గోపురాల సమన్వితంగా, కళా నైపుణ్య సంభరితంగా మఠం కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి. సద్గురు సిద్ధారూఢ స్వామి తన జీవిత కాలంలో ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్దారు. 1929 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన సిద్ధారూఢ స్వామి తన 93వ ఏట భౌతికంగా శివైక్యం చెందారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ గురు పరంపరలో ఎందరో శిష్య ప్రశిష్యులు శైవ సంప్రదాయ సముద్ధరణలో పునీతులయ్యారు. వారిలో గురునాథరూఢ స్వామి అగ్రగణ్యులు. ఆయన మందిరం ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మౌనస్వామిగా ఖ్యాతిగాంచిన ఆయన స్మారక మందిరం రజతమయంగా గోచరమవుతుంది. కబీర్దాస్, కళావతీదేవి, అక్కల్కోట శరణప్ప, జయకృష్ణ, శ్యామానంద, నాగభూషణ శివయోగి, చెన్నప్ప, రామారూఢ స్వామి, షణ్ముఖారూఢ స్వామి ఇలా ఎందరో సిద్ధారూఢ, గురునాథరూఢ శిష్యులుగా శైవ మతోద్ధరణ చేశారు. ఈ మఠం ఆవరణలో రజత మంటపం, గాజు పలకల మందిరం, ప్రవచన మందిరం, కైలాస మంటపం, నాగబంధ మంటపం, దీక్షా మంటపం ఇలా ఎన్నో మంటపాలు మఠం వైశిష్ట్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఉత్కృష్టమైన జీవన వలయం నుంచి బయల్పడడానికి శివకరుణే ఆలంబమని నాగబంధ మంటపంలోని నాగబంధాకృతి వెల్లడిస్తుంది. హుబ్లీలోని శ్రీ సిద్ధారూఢ స్వామి దివ్యమఠ దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను సమున్నతంగా అందిస్తుంది. ఓం నమః శివాయ.
దేశంలోని ఏ ప్రాంతం వారైనా వివిధ మార్గాల ద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరుకి చేరుకుని అక్కడ నుంచి తుముకూరు, చిత్రదుర్గ, దావణగెరే, రాణబెన్నూర్ల మీదుగా హుబ్లీకి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి మహబూబ్నగర్, దేవసుగురు, రాయచూర్, సింధనూర్, గదగ్ల మీదుగా హుబ్లీకి చేరుకుని సద్గురు సిద్ధారూఢ స్వామి మఠానికి చేరుకుని లింగరూప పరమేశ్వరుని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి నరసరావుపేట, మార్కాపూర్, గిద్దలూరు, నంద్యాల, యాగంటి, గుంతకల్లు, బళ్ళారి, కొప్పల్, గదగ్ల మీదుగా హుబ్లీ శివసన్నిధికి చేరుకుంటారు. ఎవరైతే శివుణ్ణి ధ్యానిస్తూ శివ సాన్నిధ్యంలో మహాదేవుని సామీప్యంలో నిమగ్నమవుతారో వారు ధన్యులు అని శివపురాణోక్తి. ఇలాంటి జీవుల జన్మ సాఫల్యం చెందుతుంది. సన్మంగళదాయకుడైన శివుని ఆత్మదర్శనంలో నిక్షిప్తం చేసుకొని తాను ఉద్ధరణ చెంది ఎందరో భక్తుల్ని నేటికి తన యోగ శక్తితో ఉద్ధరిస్తున్నారు సద్గురు సిద్ధారూఢ స్వామి. సిద్ధారూఢ స్వామి ఆశీస్సులు, శివానుగ్రహం మనపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.